హరే కృష్ణ. శ్రీమతి రాధారాణి యొక్క సహజ లక్షణాల గురించి ఈరోజు మళ్ళీ చెప్పుకుందాం. రాధ అంటేనే ఆరాధించడం. రాధారాణి ఏ విధంగా అయితే కృష్ణుణ్ణి ఆరాధిస్తుందో ఆ విధంగా ఎవరు కూడా ఆరాధించలేరన్నమాట. ఆమె యొక్క సహజ లక్షణాల్లో ఇంకొకటి చలాపంగ. అంటే ఆమె యొక్క కళ్ళు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాయన్నమాట. రెస్ట్లెస్గా ఉంటాయన్నమాట. తను ఎందుకు శ్రమిస్తున్నాయి అంటే ఎప్పుడు చూసినా దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని వెతుకుతూ ఉంటుంది. ఆయన యొక్క దర్శనం కోసమే తన కళ్ళు పరితపిస్తూ ఉంటాయన్నమాట. అందుకే చలాపాంగ అనే ఒక లక్షణము సహజంగా తనలో ఉందన్నమాట. తను పుట్టినప్పుడు కూడా కృష్ణుని మాత్రమే చూస్తాను అని చెప్పేసి అప్పటి వరకు తన కళ్ళని అసలు తెరవదు. అలాంటిది అనమాట శ్రీమతి రాధారాణి. అయితే ఒక చిన్న కథ. ఎప్పుడైతే మథుర నుంచి అక్రూరుల వారు వచ్చి కృష్ణ బలరాముని తీసుకొని వెళ్తారో, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత రాధమ్మ అంటుందన్నమాట లలితతో, వాళ్ళ ఫ్రెండ్ సఖితో ఏమంటుంది అంటే, హే లలిత, నాకు కొంచెం విషం ఇచ్చేసే, నేను బ్రతకదలుచుకోవట్లేదు, ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు, సో నేను బ్రతికి ఏం చేస్తాను, అందుకని చెప్పేసి నాకు విషం పెట్టేసేయి అనేసి అంటుందన్నమాట. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, విషం పెట్టాక చనిపోతుంది కదా నా శరీరం చనిపోతే నా శరీరాన్ని తీసుకెళ్ళి నువ్వు తమాల వృక్షం మీద పడేయి అనేసి చెప్తుందన్నమాట. అప్పుడు లలిత అంటుంది, ఎందుకు తమాల వృక్షం మీద ఎందుకు పడేయాలి అనేసి అడుగుతుందన్నమాట. అప్పుడు అంటుంది, నువ్వు తమాల వృక్షం మీద అలా వదిలేస్తే ఈ కాకులు తర్వాత గద్దలు ఏవైతే ఉన్నాయో వచ్చి అవి తినేస్తాయి శరీరాన్ని అనేసి అంటుంది. అప్పుడు రాధమ్మ ఏమంటుంది అంటే, నువ్వు ఆ కాకికి గద్దకి చెప్పు, మొత్తం శరీరం అంతా తినేయమని చెప్పు, కానీ నా కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పు అనేసి అంటుందన్నమాట. ఎందుకంటే శ్రీమతి రాధారాణి అలా నిత్యంగా తన కళ్ళతో శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉంటుందన్నమాట. శ్రీకృష్ణుడి యొక్క రూప లావణ్యాన్ని, ఆ మధురమని తను ఆస్వాదిస్తూ ఉంటుందన్నమాట. మరి తను ఒక్కతే ఆస్వాదిస్తుందా అంటే కాదు. శ్రీమతి రాధారాణి ఎంత దయా హృదయురాలు అంటే తను మనందరినీ కూడా కృష్ణ భక్తిలోకి తీసుకొని రావడానికి తను పరితపిస్తూ ఉంటుంది. కృష్ణుణ్ణి మనందరికీ కూడా పంచడానికి తను సిద్ధంగా ఉంటుందన్నమాట. అందుకే అనంతమైనటువంటి సఖీగణంతో ఎప్పుడూ కృష్ణుడు ఆనందంగా ఉండాలి అనేసి తను, కృష్ణుడు అందరు సఖిలో వచ్చి సేవ చేస్తే తనకి ఇంకా సేవ చాలా బాగవుతుంది అని చెప్పేసి తను అందరి సఖిలందరినీ కూడా తను గ్యాదర్ చేస్తూ ఉండేదన్నమాట. అలానే ఇంకొక సహజ లక్షణం ఏంటి అంటే ఉజ్వల స్మిత, అంటే ప్రకాశవంతమైనటువంటి నవ్వు. ఆ నవ్వు ఎంత ప్రకాశవంతమైంది అంటే మనము అంధకారమైన లోకంలో ఉన్నాము, అంధకార బంధూరంలో ఉన్నాము, మనం ఏ విధంగా దాటేస్తాము అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా. ఆమె యొక్క చిరునవ్వు ద్వారా మనం ఈ అంధకారమైనటువంటి లోకం నుంచి మనము బయటికి వెళ్ళగలుగుతామంట. ఆమె చిరునవ్వుతోని మనని శ్రీకృష్ణుడికి చాలా దగ్గరగా చేస్తుందన్నమాట. యశోదమ్మ అంటుందన్నమాట, శ్రీమతి రాధారాణి తను ఎంత స్పెషలు అంటే తనని చూస్తే మనకి తెలియని ఆప్యాయత, అనురాగము, కృష్ణ ప్రేమ లభిస్తాయంట. శ్రీమతి రాధారాణికి జై.